ఢిల్లీ అలాగే బెంగళూరు జట్లు తలపట్టాయి కదా! అయితే ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అత్యద్భుతమైన విజయాన్ని ఢిల్లీ జట్టుకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. 93 పరుగుల శతక సమానమైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అయితే తను ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో విరాట్ కోహ్లీ తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కేఎల్ రాహుల్ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. నిజానికి కేఎల్ రాహుల్ చాలా కూల్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్. కానీ అలాంటి పర్సన్‌కే కోపం తెప్పించి చాలా అంటే చాలా ఎక్కువగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు విరాట్ కోహ్లీ. కానీ అక్కడ విరాట్ కోహ్లీకి సంబంధించి వేరే ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అయితే కేఎల్ రాహుల్‌ని అందరూ కూడా ఎక్కువగా టార్గెట్ చేశారు. ముఖ్యంగా తను జాతీయ జట్టులో ఆడుతున్నంత సేపు కూడా తన విషయంలో చాలా ఎక్కువగా వింతగా ప్రవర్తించారు. అందుకే 93 పరుగులతో ఆ జట్టును గెలిపించి ఇది నా అడ్డా, నన్ను ఆపేది ఎవరు అన్నట్టుగానే స్పందించాడు. అయితే ఇక మ్యాచ్ అనంతరం కోహ్లీ వచ్చి కేఎల్ రాహుల్‌తో చాలా మచ్చిగా మాట్లాడాడు. అంతేకాకుండా కోహ్లీ చేసిన పనికి కేఎల్ రాహుల్ వెనక్కి వెళ్లి "నువ్వు బాధపడకు" అంటూ తనని ఓదార్చే ప్రయత్నం చేశాడు. అయితే బెంగుళూరు జట్టు ఓడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయాల్లో కేఎల్ రాహుల్ తన దగ్గరికి వచ్చి తనని కన్సోల్ అంటే ఓదార్చే ప్రయత్నం చేశాడు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.